ఐఎన్డిఐఏ కూటమి మీటింగ్కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకటి, కమ్యూనిస్టులు లేఖ రాశారు, మొన్న కేరళలో మమ్మల్ని గురించి అడ్డదిడ్డంగా కారు కోతలు కూశారు ఏంటి అని. రెండో పక్కన వచ్చేటప్పటికి జార్ఖండ్ ముక్తి వచ్చేవాళ్ళు టిక్కెట్లకు సంబంధించి మా దగ్గర మీరు బతుకుతా మీరు మాకు శాసించేదేంటి అంటూ వాళ్ళు క్వశ్చన్ చేశారు ఐఎన్డిఐఏ కూటమి మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ. ఇదే సందర్భంలో మేము ఇక ఐఎన్డిఐఏ కూటమిలో లేమంటూ సపరేట్గా మాకు సీట్లు కేటాయించుంటూ డిఎంకే ఆల్రెడీ లెటర్ రాసింది. ఇండియా కూటమి మీటింగ్కి ఐఎన్డిఐఏ కూటమి మీటింగ్కి మేము రామని తేల్చి చెప్పేసింది. మరి టీవీకే వస్తుందో లేదో తెలియదు. ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మేము కూడా హాజరు కాబోమన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. తద్వారా ఐఎన్డిఐఏ కూటమిలో నుంచి 2 పార్టీలు అధికారికంగా దూరమైనట్టయింది. అది డిఎంకే ఇంతకుముందు యూపీఐగా ఉన్నప్పటి నుంచి ఉన్నది కాస్త ఇప్పుడు దూరమైంది. ఐఎన్డిఐఏ కూటమిగా ఉన్నప్పుడు జాయిన్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు విడిపోయింది, ఎందుకంటే త్వరలో పంజాబ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి.